రాయచోటికి నేను హామీ ఇస్తున్నా. మొదటి హామీ మీ దగ్గరకు వచ్చి కావాలని చెప్తున్నారు, జిల్లా రాజధాని తీసేస్తారని. అవునా కాదా? మీరెవ్వరికి అధైర్యం వద్దు. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికి హామీ ఇస్తున్నా. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను కూడా తొడగొట్టు చెప్తున్నా, నువ్వు చేసిన జిల్లాను నిలబెట్టకపోతే నా మీసం తీసుకుంటా అని చెప్తున్నా. నువ్వు చేసిన జిల్లాను నిలబెట్టకపోతే నా మీసం తీసుకుంటా అని చెప్తున్నా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఎక్కడ పోతే రాయచోటి జిల్లాలో ఉంటుంది. నేను నా వల్ల ఈ జిల్లా పోతుంది అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తా. నేను నా వల్ల ఈ జిల్లా పోతుంది అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తా. నేను తొడగొట్టి చెప్తున్నా, జిల్లా రాయచోటే ఉంటుంది, రాయచోటిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని నేను కూడా చెప్తున్నా. అవసరమైతే ఎవరికి అన్యాయం చేయకుండా పునరీకరణ కోసం ఏం చేయాలో చేస్తాను తప్ప రాయచోటికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని నేను హామీ ఇస్తున్నా. జిల్లాను 3 ముక్కలు చేస్తూ రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలుపుతూ కూటమి సర్కార్ నిర్ణయం తీసేసుకుంది. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేడులే.